భారతదేశంలో అన్ని రాష్ట్రాల తీరు ఒకలా ఉంటే, ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ తీరు మట్టుకు ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటది. చాలా మందికి తెలుసు. అనేక సార్లు నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి అదే నిరూపితమవుతోంది. కలకత్తాలో ఉన్నటువంటి లోకల్ ప్రజలు కలకత్తా అనేది భారతదేశంలో ఉందా? పాకిస్తాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగింది చూసినట్టయితే గనుక ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే గనుక కలకత్తాలో ఒక థీమ్ తోటి కలకత్తాలో సంతోష్ మిత్రా స్క్వేర్స్‌లో దుర్గా పూజ మండపాన్ని సెప్టెంబర్ 20వ తారీఖున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. పోనీ అల్లటప్పగా ఎవరో మామూలుగా లోకల్ లీడర్ అలా కూడా కాదు. కేంద్ర హోంమంత్రే ప్రారంభించారు. దుర్గా మండపాలు ఎక్కడికక్కడ పెడుతూ ఉంటారు కాబట్టి విజయదశమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే ప్రారంభించారు. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ థీమ్ తోటి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మనకు దాడి జరిపింది. ఆపరేషన్ సింధూర్ పేరుతోటైతే. అయితే ఇప్పుడు ఆ థీమ్ తోటి కలకత్తాలోని ఇక్కడ ఈ మిత్రా స్క్వేర్స్‌లో దుర్గా పూజా మండపాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ మండపం తీసేయాలని చెప్తున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది చూస్తే ఈ పూజా పండల్ ప్రారంభోత్సవం జరిగిన ఒక రోజు తర్వాత బీజేపీ కౌన్సిలర్, పూజా కమిటీ కార్యదర్శి సజల్ ఘోష్ కోల్కతా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరంలో కూడా రికార్డు స్థాయిలో భక్తులొస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కానీ కోల్కతా పోలీసులు మాత్రం ఈ మండపాన్ని మూసివేయడానికి కుట్ర పన్నుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారంటూ పోలీసులు రోడ్డు మధ్యలో బారికేడ్లు వేసేయడం, జనసమూహాన్ని మళ్లించడం, మా పూజా మండపంలోకి ప్రజలు రాకుండా అడ్డుకోవడం చేస్తున్నారు. మా ఆపరేషన్ సింధూర్ థీమ్ కొంతమందికి తలనొప్పిగా మారింది. అందువల్ల రాజకీయ ప్రతీకార చర్యగా ఈ మండపాన్ని మూసివేయడానికి అధికార పార్టీ పోలీసులను ఒక సాధనంగా ఉపయోగిస్తోందని సజ్జల్ ఘోష్ అంటున్నారు. ఈ అంశంపై స్థానిక ప్రజలు సైతం మండిపడుతున్నారు. శత్రు దేశమైన పాకిస్తాన్ని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సింధూర్‌ని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే ఇది పోలీసులకు సంబంధించి కూడా చాలా గౌరవమైన విషయం అది. అయితే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారంటే పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే అందరికీ తెలిసిన విషయమే. ఇది చాలామంది లోకల్ పీపుల్ కూడా ప్రశ్నిస్తున్నారు. భారతదేశమా? పాకిస్తానా ఇది? భారతదేశమే కదా! భారతదేశంలో మనకు సంబంధించిన థీమ్‌తో ఇది పెట్టుకుంటే తప్పేంటి? ఇదేం పాకిస్తాన్ కాదు కదా అని. కోల్‌కత్తా భారతదేశంలో ఉందా? పాకిస్తాన్‌లో ఉందా? మీరు కూడా చెప్పండి మరి.